హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఏ ఎన్సీఆర్టీస్ మనం చదవాలి, ఏ ఎన్సీఆర్టీస్ మనం స్కిప్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్సీఆర్టీస్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎన్సీఆర్టీస్ చదవకూడదు, ఏ సబ్జెక్ట్కి రెఫరెన్స్ బుక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి రివిజన్ నోట్స్ చదవాలి అన్నటువంటి కంప్లీట్ ఐడియాని ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఎందుకంటే యూజువల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు తరచూ ఉండేటటువంటి ఒక సందేహం, అసలు ఎన్సీఆర్టీస్ చదవాలా, స్టాండర్డ్ బుక్కే చదవాలా, లేదంటే రెఫరెన్స్ బుక్స్ అన్నవి స్కిప్ చేస్తూ ఓన్లీ ఎన్సీఆర్టీస్ చూస్తే ప్రిలిమ్స్కి సరిపోతుందా అన్నటువంటి డైలమాలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వీడియో చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఫస్ట్ చూడండి, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఏరియాస్ పైన కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం ప్రతి అభ్యర్థి కూడా చేయాలి. ఆ 4 ఏరియాస్ ఏంటంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. ఈ నాలుగిటిని కూడా 4 కోర్ ఏరియాస్ అంటామమ్మా. దే ఆర్ కాల్డ్ ద 4 కోర్ ఏరియాస్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. దీంట్లో 3 సబ్జెక్టులకు ఎన్సీఆర్టీస్ కంపల్సరీ చదవాలి. ఒక్క పాలిటీకి మాత్రం ఎన్సీఆర్టీ అవసరం లేదు. దెర్ ఈస్ నో నీడ్ టు స్టడీ ఎనీ ఎన్సీఆర్టీ ఫర్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్. ఓకే, అదే ఇండియన్ పాలిటీకి ఎన్సీఆర్టీ వద్దు అని అంటే మరి ఏం చదవాలి? ఇండియన్ పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ ఈ పుస్తకాన్ని రిఫర్ చేయవచ్చు, ఈ బుక్ని రిఫర్ చేయొచ్చు. ఎం లక్ష్మీకాంత్ ఒకవేళ మీకు చాలా ఈజీగా, అంటే యూజువల్గా ఏమవుతుందంటే ఇంతకుముందు లక్ష్మీకాంత్ నుండి డైరెక్ట్గా బిట్స్ వచ్చేవి, కానీ ప్రస్తుతం లక్ష్మీకాంత్ నుండి డైరెక్ట్ హిట్స్ అన్నవి రావట్లేదు. అందుకొరకు లక్ష్మీకాంత్తో పాటు వాట్ ఐ రికమెండ్ ఈస్ ఆల్సో గో ఫర్ డిడి బస్సు పుస్తకాన్ని, బుక్ని కూడా అందరూ రిఫర్ చేయండి. ప్లస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఒక సింప్లిఫైడ్ పాలిటీ మెటీరియల్ మేము ఇస్తాము. ఈ పాలిటీ మెటీరియల్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అదే ఎకానమీకి అయితే ఎకానమీకి స్టాండర్డ్ బుక్ అమ్మ రమేష్ సింగ్, స్టాండర్డ్ బుక్ వచ్చేసి రమేష్ సింగ్. కానీ రమేష్ సింగ్ ఈ మధ్య ఏమైందంటే రమేష్ సింగ్ ఈజ్ మోర్ ఫోకసింగ్ ఆన్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్స్ ఎన్సీఆర్టీ క్లాస్ 12 మ్యాక్రో ఎకనామిక్స్ని తప్పకుండా చదవాలి. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్సీఆర్టీ క్లాస్ 11 ఎన్సీఆర్టీ తప్పకుండా చూడండి. ఎకనామిక్ సర్వే ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యేటటువంటి ఒక డాక్యుమెంట్ అమ్మ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2023లో రిలీజ్ అయినటువంటి డాక్యుమెంట్ని చూస్తే దాంట్లో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ మాత్రమే మీరు చదవలసి ఉంటుంది. అంటే నో నీడ్ టు గో త్రూ ఆల్ ద ఎన్సీఆర్టీ, ఆల్ ద ఎకనామిక్ సర్వేలో కూడా ఓన్లీ గో ఫర్ ద సెలెక్టివ్ టాపిక్స్ అంటే ఎలాంటి టాపిక్స్ చూడాలి ఇక్కడ? దీంట్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్, నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, ఈ రకమైన అంశాలు అంటే ఎకనామిక్ సర్వేలో చూస్తే సరిపోతుంది. 2023 ప్రతి ఇయర్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది. 2023లో రిలీజ్ అయ్యేటటువంటి ఎకనామిక్ సర్వే ఇది 2022-23కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే. అదే 2024లో రిలీజ్ అవ్వబోయేటటువంటి ఎకనామిక్ సర్వే అది 2023-24కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే అవుతుందమ్మా. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి ఎన్సీఆర్టీ చాలామంది ఏం చేస్తారంటే హిస్టరీ కంపైలేషన్ పుస్తకాన్ని తీసుకొని కంపైలేషన్ బుక్స్ని చదువుతూ ఉంటారు. కానీ బేసికల్గా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే థీమ్స్ అనేటటువంటి ఎన్సీఆర్టీ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినారమ్మ. డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఎక్కడ కూడా ఇండైరెక్ట్ కూడా కాదు, వర్డ్ టు వర్డ్ వేర్ ఫాలోడ్ ఫ్రమ్ ద థీమ్స్ ఎన్సీఆర్టీ. ఏన్షియంట్ హిస్టరీ కోసం తప్పకుండా ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవనమ్మా బై ఆర్ఎస్ శర్మ. మీడియవల్ హిస్టరీ ఆఫ్ ఇండియాకి ఓల్డ్ ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర ఎన్సీఆర్టీ చూడండి. అదే రకంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి, ఆధునిక భారత చరిత్ర అంట, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఆ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ది చూసుకోండి. అంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ బిపిన్ చంద్ర చదవాలా లేదా స్పెక్ట్రమ్ చదవాలా? బిపిన్ చంద్ర అన్నది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి బిపిన్ చంద్ర బుక్ ఏదైతే ఉందో, బిపిన్ చంద్ర ఈజ్ యాక్చువల్లీ అ నవల్ అమ్మ.
విపిన్ చంద్ర బుక్ ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో అది ఒక నవల్. ఆధునిక భారత చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన రాసినటువంటి ఒక నవల్ అది. ఇట్ ఈస్ నాట్ అ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బట్ అ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈస్ స్పెక్ట్రమ్. అందుకోసమే స్పెక్ట్రమ్ ఈస్ మోర్ రికమెండెడ్ దాన్ బిపిన్ చంద్ర. నెక్స్ట్, ఇండియా స్ట్రగుల్ ఫర్ కానీ బిపిన్ చంద్ర డోంట్ గో ఫర్ బుక్. బిపిన్ చంద్ర స్టాండర్డ్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, కానీ బిపిన్ చంద్ర యూ కెన్ గో ఫర్ ద ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది ఆఫ్ బిపిన్ చంద్ర. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎన్సీఆర్టీ బై బిపిన్ చంద్ర ఫర్ పీరియడ్ 1700 to 1857 అని ఉంటుంది. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి చూసుకుంటే ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ క్లాస్ 11 ఎన్సీఆర్టీ, చాప్టర్స్ రిలేటెడ్ టు కల్చర్ ఇన్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎన్సీఆర్టీస్. అంటే ఆర్ట్ అండ్ కల్చర్ ఈ మధ్య యూపీఎస్సీలో అదొక సపరేట్ కాంపనెంట్గా చేస్తున్నారు. అదర్వైజ్ ఆర్ట్ అండ్ కల్చర్ విల్ బీ అ ఇన్బిల్ట్ పార్ట్. ఇట్ విల్ బీ ఏ ఇన్బిల్ట్ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ. ఆర్ట్ అండ్ కల్చర్ని సపరేట్గా చూడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే దట్ ఆర్ ఆల్ టు బీ ట్రీటెడ్ యాజ్ ద ఇన్బిల్ట్ పార్ట్. నెక్స్ట్, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ CCRT మెటీరియల్. సో ఇది లాస్ట్గా, అంటే ఇంకా మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, నా దగ్గర టైం మిగిలింది, ఏం చదవాలో అర్థం కావట్లేదు, ప్రతి బుక్ని 5 సార్లు రివిజన్ చేసుకున్నా, నాకు అడిషనల్గా ఏమైనా రిఫర్ చేయండి అని అంటే CCRT మెటీరియల్ చూడొచ్చు. హెరిటేజ్ క్రాఫ్ట్స్కి లివింగ్ క్రాఫ్ట్ ఎడిషన్స్ ఆఫ్ ఇండియా NCRT అదొకటి వస్తుంది, అది కూడా రిఫర్ చేయవచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి శంకర్ IAS కంపైలేషన్ బుక్ వస్తుందమ్మా. శంకర్ IAS కంపైలేషన్ బుక్ వస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్కి సంబంధించి. అదే జనరల్ సైన్స్ క్లాస్ 9 క్లాస్ 10కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ చూడండి. అదే రకంగా హిందూ న్యూస్ పేపర్ని తప్పకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూడండి. నెక్స్ట్ వీడియోలో హిందూ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి అనేటువంటి వీడియో కూడా నేను ముందుకు తీసుకొని వస్తాను. జాగ్రఫీకి NCRTs ఆర్ మస్ట్. పాలిటీకి NCRTs చదవాల్సిన అవసరం లేదన్నా, జాగ్రఫీకి అయితే NCRTs తప్పకుండా చదవాలని చెప్తున్నా. ఏ NCRTs చదవాలంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ 11th NCRT, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ 11th NCRT, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ 12th క్లాస్ NCRT, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ 12th NCRT, సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీస్ GC Leong. GC Leong is the very good book for bringing or boosting up your concepts. మీ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే తప్పకుండా యూ షుడ్ గో ఫర్ GC Leong. నెక్స్ట్ అమ్మా, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవచ్చు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఎనీ కంపైలేషన్ యూ గో త్రూ. మార్కెట్లో ఏదైనా కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు రిఫర్ చేసేటప్పుడు ఏదైనా చూడండి, బట్ do rely only on one source. These compilations will be given on monthly basis. For example, on month 1 you are reading the compilation of A Academy. On month 2 you are reading the compilation of B Academy. On month 3 you are reading the compilation of C Academy. Don't do that. Every month you should follow A or B and B. Go for the same monthly compilation. ఎందుకంటే ఈ మంత్ కంటిన్యూటీ ఉంటుంది, ఈ మంత్ కంటిన్యూటీ ఉంటుంది. సో అందుకని చెప్పి డోంట్ గో ఫర్ డిఫరెంట్ NCRTs అని చెప్పి ఇక్కడ నేను చెప్తాను. దాంతోపాటు హిందూ న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాలి UPSC అభ్యర్థులు. HIAS ఇయర్లీ మ్యాగజైన్ ఒకటి మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్లో రిలీజ్ చేస్తాము. వి విల్ బి రిలీజింగ్ దిస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. దానికి సంబంధించినటువంటి మ్యాగజైన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో this is the book list or the NCRTs which are to be mandatorily followed by every UPSC aspirant. ప్రతి UPSC అభ్యర్థి క్రమం తప్పకుండా ఈ NCRTsని ఫాలో అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి హైదరాబాద్ IAS అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.